ఈరోజు మనం పోట్లీ బటన్స్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు థర్మాకోల్ బాల్స్ని తీసుకొని ఒకే సైజు ఉన్న బాల్స్ని తీసుకొని మనకి ఏ కలర్లో అయితే కావాలో పోట్లీ బటన్స్ ఆ కలర్ క్లాత్ని తీసుకొని థర్మాకోల్ని అందులో పెట్టి ఇలా రౌండ్గా చుట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ కోసం 1 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకొని ఒక క్లాత్ని తీసుకొని ఆ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పైపింగ్ థ్రెడ్ని పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకు కుట్టు అనేది పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా సైడ్కి పెట్టుకొని స్టిచ్ జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ని హ్యాండ్స్కి అటాచ్ చేసేసుకోవాలి. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసి ఉంటాం కదా, ఆ లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు లోడింగ్ అనేది అయిపోతుంది, బయటికి పీసులు అనేవి కనిపించవు, ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది. ఇప్పుడు పోట్లీ బటన్స్ దాని మీద పెట్టి కరెక్ట్గా స్టిచ్ అనేది పక్కకు పోకుండా పోట్లీ బటన్ మీద కూడా పడకుండా నీట్గా వేసుకుంటూ వచ్చేయాలి. ఇది 1 ఇంచ్కి పెట్టుకోవాలి, అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. నేనైతే ఇక్కడ డ్రా చేయలేదు, బిగినర్స్ అయితే ఖచ్చితంగా 1 మార్క్కి డ్రా చేసుకొని నీట్గా పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది బాగొస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది సైడ్కి పోకుండా మనం ముందు స్టిచ్ చేసుకొని ఉంటాం కదా, ఆ స్టిచ్ మీద వచ్చేటట్టు స్టిచ్ సైడ్కి పోకుండా నీట్గా వేసేసుకోవాలి. అప్పుడు మనకు పైపింగ్ అనేది ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎలాగుందో. ఇప్పుడు మనం పై కుట్టు వేసేటప్పుడు ఆ బాల్స్ని పైకి లాగుతూ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ మీద పడకుండా పైపింగ్ మీద పడకుండా కరెక్ట్ సెంటర్లో చూసుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయింది. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు పెట్టిన మెజర్మెంట్ ప్రకారం కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ 1 ఇంచ్ క్రాస్ బిట్ తీసుకొని 1 ఇంచ్ ఉండేలా వెడల్పు చూసుకొని అందులో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఆ స్టిచ్ వేసుకున్న పైపింగ్ని ఫ్రంట్ పార్ట్ లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టు చూసుకొని కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే పోట్లీ బటన్స్ 1 మార్క్ చేసుకొని ఆ పోట్లీ బటన్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఒక సిస్టరు బ్లౌజ్ మెజర్మెంట్ని స్క్రీన్ పైన చూపించండి అక్క అని చెప్పారు. నాకు ఫోన్ అనేది టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందుకే ఈ వీడియో లేట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పెడతాను సిస్టర్, తప్పకుండా. ఇప్పుడు మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. ఈ నెక్ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఆ స్టిచ్ వేసేటప్పుడు మనం జాగ్రత్తగా బాల్ మీద పడకుండా, మనకు స్టిచ్ కనపడుతుంది కదా పైన, కరెక్ట్గా దాని మీద పడేటట్టే చూసుకుంటూ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇవ్వడం వల్ల రౌండ్ అనేది మనకు కరెక్ట్గా తిరుగుతుంది. టక్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, కుట్టు మీద పడితే మళ్ళీ నెక్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు దాన్ని మళ్ళించి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ కరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద పడకుండా కరెక్ట్గా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్ అనేవి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బిగినర్స్ కోసం కటింగ్ లేకుండా ప్రిన్సెస్ కట్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్కి నేనైతే పైపింగ్ వేయాలనుకుంటున్నాను, అందుకని పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను.
అప్పుడు మనకు చూడ్డానికి లుక్ అనేది బాగుంటుంది. ఈ పైపింగ్ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం డాట్ ఎలా వేయాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా అలాగే పైపింగ్ వేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. డాట్ పొడవు అనేది 3.5 ఇంచెస్కి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ సన్నగా ఆమ్ హోల్ వైపు 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం మనం క్యాన్వాస్ తీసుకొని మెజర్మెంట్ ప్రకారం ఒక బాక్సుని అందులో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా మనకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ని మనం ఆ బాక్స్ లోపలే మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా 1 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్ చేసిన దాన్ని మనం లైనింగ్కి అటాచ్ చేసేసి ఐరన్ చేసేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఈ ఐరన్ చేసిన బ్యాక్ పార్ట్ని మనం క్యాన్వాస్ కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దాన్ని మళ్ళించి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏ కలర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే బ్లాక్ కలర్ అంటే ఇష్టం. అలాగే అవుట్ సైడ్స్ అన్నీ ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ డాట్స్ కోసం మనం 4 ఇంచెస్ ఉండేలా చూసుకొని 2 స్టిచ్లు వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది. షోల్డర్స్ అనేవి సమానంగా పెట్టుకొని 2 స్టిచ్లు వేసేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ చేద్దాం. హ్యాండ్స్ కోసం మనం లోతు అనేది తీసుంటాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. టక్స్ అనేది షోల్డర్ వైపే ఉండాలి. షోల్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వైపు ఉండేటట్టు చూసుకొని బిగినర్స్ కోసం నేనైతే ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. షోల్డర్ నుంచి జాయింట్ వేస్తే బిగినర్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేసేయాలి. ఇప్పుడు బాటమ్ ఎలాగో చూద్దాం. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కలిపి అటాచ్ చేసేసుకోవాలి. మనం దేన్ని లాగకుండా కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీకి బాటమ్కి కరెక్ట్గా సెంటర్లో టక్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అవి 2 కలిపి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మరలా ఇటువైపు కూడా అలాగే స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు సంక భాగం పైకి వచ్చేటట్టు చూసుకొని మన మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు పంజాబ్ డ్రెస్కి అయితే ఎలా వేసుకుంటామో అలాగా రఫ్ చేసుకోవాలి. అలాగే 2-3 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ సపరేట్గా, లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ని కింద 2 ఫోల్డింగ్స్ పెట్టి ఒక స్టిచ్ వేసేయాలి. అలాగే మెయిన్ పీస్కి జిగ్జాగ్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.